నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. తిరుప్పావై తెలుగు అనువాదం గోదా గీతమాలిక డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు రచించిన వాటిలో 4వ పాసురంలో ఉన్న అంతరార్థాన్ని గురించి ఈరోజు పరిశీలిద్దాం. ఈ 4వ పాసురంలో ఆండాళ్ తల్లి రంగనాథుడి గురించి, వరుణదేవుడి గురించి ఏ విధంగా ప్రార్థిస్తోందంటే, జాలి గుండెల దొర జలధర జలధర కురియవయ్యా జలము మురియగ భూతలము అంటూ ప్రార్థిస్తోంది. అంటే ప్రధానంగా ఆండాళ్ తల్లి ఈ పాసురంలో వరుణదేవుణ్ణి ప్రార్థిస్తోంది. ప్రకృతి సస్యశ్యామలంగా ఉండటానికి పర్జన్యుడా, జలరూపంలో ఉన్న వరుణదేవుడా, అద్భుతంగా కురిసి పంటలు పండి అంతా సస్యశ్యామలంగా ఉండే విధంగా చెయ్యి అంటూ, జలధర జలధర అంటూ వరుణదేవుణ్ణి ప్రార్థిస్తూ జలమును భూతలము మీద కురిపించి పంటలు పండించు అని ప్రార్థిస్తోంది. అలాగే ఆండాళ్ తల్లి ఈ పాసురంలో ఏం ప్రార్థిస్తోందంటే, శ్యామసుందరు వంటి కోమలాంబుదమూర్తి అంబోనిధుల నీరమంతయును గ్రోలి గంభీర గజగమన గర్జించవయ్యా అంటూ ప్రార్థిస్తోంది. శ్యామసుందరుడు అంటే శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు నీలం రంగులో ప్రకాశిస్తూ ఉంటాడు కాబట్టి ఆయన్ని శ్యామసుందరుడు అన్నారు. ఆ శ్యామసుందరుడిలాగా కోమలముగా ఉన్నటువంటి వరుణదేవ, గంభీరముగా నువ్వు గజగమనంలాగా, ఏనుగు గమనంలాగా ఘీంకారంతో గర్జిస్తూ నీ వర్షాన్ని కురిపించి ప్రకృతిని సస్యశ్యామలం చెయ్యవయ్యా అంటూ వరుణదేవుణ్ణి ప్రార్థిస్తోంది. అలాగే ఆండాళ్ తల్లి ఈ పాసురంలో ఏం ప్రార్థిస్తోందంటే, పద్మనాభుని చేతి పాంచజన్యము లీల చక్రి కరమందున్న చక్రాయుధము రీతి అని ప్రార్థిస్తోంది. పద్మనాభుని చేతి పాంచజన్యము లీల అంటే, పద్మనాభుడు అంటే శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు చేతిలో పాంచజన్యం ఉంటుంది. శ్రీ మహావిష్ణువు చేతిలో ఉన్నటువంటి పాంచజన్య శంఖము ఊరిస్తే ఏ విధంగా శబ్దం వస్తుందో ఆ విధంగా లోకాలన్నీ అదిరిపోయే రీతిలో ఉరుములను కలిగిస్తూ వర్షాన్ని కురిపింపజేయి అని ప్రార్థిస్తోంది. అలాగే చక్రికరమందున్న చక్రాయుధము రీతి అంటూ ప్రార్థిస్తోంది. శ్రీ మహావిష్ణువు చేతిలో ఉన్నటువంటి చక్రంలాగా అద్భుతంగా వర్షాన్ని కురిపింపజేయి, ఉరుముచును మెరయుచును కురియుము జలధార, ఉరుములు కురిపిస్తూ మెరుపులు మెరిపిస్తూ అద్భుతంగా వర్షాన్ని కురిపింపజేయి స్వామి అంటూ ఆండాళ్ తల్లి ప్రకృతి పరవశించటం కోసం వర్షాన్ని కురిపింపజేయమని వరుణదేవుణ్ణి ప్రార్థించటమే ఈ పాసురంలో ఉన్న అంతరార్థంగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి. అందువల్ల శ్రీ మహావిష్ణువు చేతిలో ఉన్నటువంటి శంఖము, చక్రము, శార్గ్ణము అనే పేరు కలిగినటువంటి ధనుస్సు ఏ విధంగా అయితే పరాక్రమాన్ని చూపిస్తారో ఆ విధంగా పరాక్రమాన్ని ప్రదర్శిస్తూ ఉరుములతో, మెరుపులతో, గర్జనలతో వర్షాన్ని కురిపింపచేసి ఆ అద్భుతమైన వర్షం ద్వారా ప్రజలందరూ సస్యశ్యామలం అయ్యేటట్లుగా పంటలు పండించు స్వామి అని వరుణదేవుణ్ణి ఆండాళ్ తల్లి ప్రార్థించటమే ఈ పాసురంలో ఉన్నటువంటి అంతరార్థం. రేపటి శుభయోగం శీర్షికన గోదా గీతమాలికలో 5వ పాసురం ఏంటో, దానిలో ఉన్న అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. సకలాజండ కరండ గర్భకుహళీ సంపూర్ణ నాద ప్రవర్తక భావంబు అఖిలాగమంత పరిపూర్ణ ఖ్యాతియున్ మౌళి చంద్రకమున్ గోపరిపాలనైకరతి కాంతారాంత సంచారమెంచికొనన్ వంచన లేదహో శివుడవే శ్రీ వేణుగోపాలక. ఓ వేణుగోపాల స్వామి, నిన్ను చూస్తుంటే సాక్షాత్తు సదాశివునిలా ఉన్నావయ్యా. ఎలాగంటే, సకలాజండ కరండ గర్భకుహళీ సంపూర్ణ నాద ప్రవర్తక భావంబు, సకల ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉన్న ఆ నాదస్వరూపుడైన పరమేశ్వరునకు నీకు భేదం లేదనిపిస్తున్నది. ఎందుకనంటే నీ వేణుగానంతో నీ తత్వమంతా కూడా నీ గానమై వ్యక్తమవుతూ ఆ గాన రవము సమస్త బ్రహ్మాండములను నిండి ఉన్నది కనుక నీవు కూడా నాదస్వరూపుడవు. పరమేశ్వరుడు నాదతనువు, ఆయన నాదస్వరూపుడు కనుక నీకు పరమశివునకు భేదం లేకుండా
ఈ నాదం ఒకటి తెలియజేస్తున్నది. నీ నుండి వ్యక్తమవుతున్నటువంటి నాదం సకల బ్రహ్మాండములను ఆవరించి ఉన్నది. పరమేశ్వరుడు కూడా సకల జగత్స్వరూపుడై నాదస్వరూపుడై ఉన్నాడు. ఈ విధంగా నీవే శివునిగా నాకు కనిపిస్తున్నావు. అఖిలాగమంత పరిపూర్ణ ఖ్యాతియున్, సకల వేద శాస్త్రములు పురాణములు అన్నీ కూడా చాటుతున్నది శివతత్వమును నీతత్వమును. మీరిరువురు కూడా మంగళకరులు, సకల జగములకు కూడా శుభాలను కలిగించేటువంటి వారు. ఆ శివుడు గాని నీవు గాని ఆ విధముగా చూసినా కూడా మీరిద్దరూ ఒకటే అనిపిస్తున్నది నాకు. ఎందుకనంటే నువ్వు సమస్తాన్ని ఆకర్షిస్తావు. అలాగే పరమశివుడు కూడా సమస్తమును ఆకర్షిస్తాడు తన సౌందర్యముతో, తన అమృతత్వముతో, తన ప్రేమతో. ఈ లక్షణములు మీ ఇరువురికి ఉన్నాయి కనుక ఆ శివుణ్ణి నీలో నేను దర్శనం చేస్తున్నాను. అలాగే మౌళి చంద్రకమున్, అలాగే ఈ తలపైన ఆయన చంద్రవంకని ధరిస్తాడు. నీవు కూడా నెమలి పింఛాన్ని ధరిస్తావు. ఈ నెమలి పింఛము ఆ చంద్రవంక రెండూ కూడా ఒకే విధంగా ఉంటాయి, పరమాకర్షణీయముగా ఉంటాయి. ఆ విధంగా చూచినా కూడా మీ ఇద్దరికి ఈ మౌళి పైన అలంకరించుకునే లక్షణం ఉన్నది కదా, ఆ లక్షణాన్ని బట్టి కూడా నువ్వు నాకు శివునిలాగానే తోస్తున్నావు. గోపరిపాలనైకరతిగా నువ్వు గోవులు కాస్తావు. ఆయన కూడా పశుపతి. ఎప్పుడూ ఆయన ఎదురుకుండా నందీశ్వరుడు ఉంటాడు. ఆయన ఎద్దుని, నీవు గోవుని, మీరు పశుపతులు అని తెలియజేయటానికి ప్రతీకలుగా వాటిని మీ ఎదుట ఉంచుకుంటున్నారు. నీవు గోపాలకుడు అని, ఆయనకి నందీశ్వరుడు అని పేరు. కనుక ఓ స్వామి వేణుగోపాల స్వామి, నీకు శివునకు అభేదమని తోస్తున్నది. అంతేకాదు కాంతారంత సంచారమించికొనన్, నువ్వు ఎప్పుడూ అడవుల్లో తిరుగుతూ ఉంటావు. ఆ బృందావనం అంతా కూడా నువ్వు వచ్చిన తరువాత అక్కడకు అదంతా కూడా పరమ సుందరముగా, రమణీయముగా, మనోహరమైన లతలతో అది విరాజిల్లింది. అలాగే పరమేశ్వరుడు కూడా అడవుల్లో కొండల్లో తిరుగుతూ ఉంటాడు. ఆయన తిరిగినంత మేర శోభాయమానంగా ఆ ప్రకృతి అంతా కూడా మారిపోతూ ఉంటుంది. ఈ విధంగా చూచినా కూడా కాంతారంత సంచారమెంచికొనన్ వంచన లేదహో, ఏమీ తప్పు లేదనిపిస్తున్నది నాకు నిన్ను ఆయనతో పోల్చటంలో. శివుడవే శ్రీవేణుగోపాలక అంటూ అద్భుతమైన పద్య రచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు శ్రీ మల్లంపల్లి శరభయ్య గారి శ్రీవేణుగోపాల శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. అనుక్షణం కూడాను ఆనందతత్వంలో జీవితాన్ని కొనసాగించడానికి విష్ణువు యొక్క దివ్యవంతమైనటువంటి అనుగ్రహ ఆనందతత్వం మనకు ప్రసాదింపచేసుకోవటానికి ప్రతి ఒక్కరూ కూడాను నిత్యం పఠించదగినటువంటి మంత్రరాజం ఉంది. ఆ మంత్రాన్ని ఎవరైతే నిత్యం కూడాను పఠిస్తారో సకల దోషాలు కూడాను తొలగిపోయి జన్మ జన్మాంతరాల నుంచి వచ్చేటువంటి కర్మ విధ్వంసనమై పాపాలు దోషాలు కష్టనష్టములు నాశనమవుతాయి అంటోంది శాస్త్రం. ఆ విష్ణు మంత్రం ఏమిటి అని మనం చక్కగా ఆలోచన చేస్తే ఓం నమో భగవతే విష్ణవే అనేటువంటిదే. ఓం నమో భగవతే విష్ణవే అంటూ మనస్ఫూర్తిగా ఎవరైతే ఆ సర్వాంతర్యామి ఆదిమధ్యాంతరవర్తి నారాయణ స్వరూపుడు నీరజాక్షుడు
పురుషోత్తముడు అయినటువంటి ఆ స్వామిని మనఃపూర్వకంగా ఆరాధన చేస్తామో మనకు సర్వ విధాలా కూడాను అదృష్టం వరించి తీరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకే విష్ణు లీలామృత తత్వంలో దాగిన మధురమైనటువంటి భావాలన్నీ మన మనసులో అలా అలా ఈ యొక్క తత్వచింతన రీత్యా ఆలోచన చేసినట్లయితే ఆయన చిన్నతనం నుంచి కూడా చేసినటువంటి వివిధ లీలా వినోదాలు అనిర్వచనీయమైనటువంటి ఆనందాన్నే కలిగిస్తాయి. ఆయనకి గల పేర్లు కోకొల్లలే, అయినా ఆయనకున్న లక్షణం సర్వాంతర్యామి లక్షణం, పురుషోత్తమ లక్షణం. అటువంటి పురుషోత్తముణ్ణి మనం నిత్యం కూడాను ఓం నమో భగవతే విష్ణవే అనేటువంటి మంత్రాన్ని అనునిత్యం గనక పఠించినట్లయితే మనమంతా కూడాను మంగళకరమైనటువంటి తత్వచింతనతో జీవితాన్ని గడపచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేంద్రపదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాన్ని గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, సోమవారం. సూర్యోదయం 6:44 సూర్యాస్తమయం 5:42. తిథి షష్ఠి సాయంకాలం 6 గంటల వరకు. నక్షత్రం మఘ మధ్యాహ్నం 1:06 వరకు. వర్జం రాత్రి 9:30 నుంచి 11:11 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:35 నుంచి 1:19 వరకు. మరల మధ్యాహ్నం 2:47 నుంచి 3:30 వరకు. అమృతకాలం ఉదయం 10:40 నుంచి 12:18 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 6:30. నేటి విశేషం సోమవారం ప్రదోషం కూడా. సోమవారము శివునికి ప్రీతికరమైనదే, ప్రదోష వ్రతము శివునికి ప్రీతికరమైనదే. కాబట్టి సోమవారం ప్రదోషం రావడం ఎక్కువ విశేషం అన్నమాట. ఈరోజు తప్పనిసరిగా ఆ శంకరుని పూజించుకోవడం, అలాగే స్మరణ చేయడం, ఇవన్నీ కూడా చాలా ఉత్తమ ఫలితాలను అందజేస్తాయి. ధనుర్మాసంలో 4వ శుభదివసాన గోదాదేవి తన యొక్క ప్రార్థనలు గోపికలు ఉత్తముడైనటువంటి అతని యొక్క పేరును స్వీకరించి ఆ నామాల్ని కీర్తించి పాడి వ్రతానికి ఉపక్రమిస్తూ ఉంటారు. ఎందుకంటే మనకు ఏ వ్రతాన్ని ఆచరించేటప్పుడైనా సరే ఆ భగవంతుణ్ణి జనార్దనుణ్ణి స్మరించుకుని చేయాలన్నమాట. అయితే ఆ పర్జన్యుణ్ణి ఈ గోపికలు ఆజ్ఞాపిస్తున్నారు. ఎందుకని ఆజ్ఞాపించగలుగుతున్నారు అంటే, మీకందరికీ అధినాయకుడైన కృష్ణుణ్ణి మేము సేవిస్తున్నాం కాబట్టి, ఆయనకి మేము దగ్గర కాబట్టి మేము నిన్ను శాసించగలుగుతున్నాం అనే భావన అన్నమాట. గంభీరమైనటువంటి స్వభావం కలిగినటువంటి ఓ పర్జన్యుడా, నువ్వు చక్కని ఔదార్యంతో ఏమాత్రమూ సంకోచం లేకుండా
వర్షాలు కురిపించు, పంటలు పండేలా చెయ్యి. అలా ప్రకృతినంతని కూడా శాసించే శక్తి భక్తులకు మాత్రమే సాధ్యమవుతుంది. నేటి ఆణిముత్యాలు. విశ్వజనీయమైన ప్రేమ జీవితపు అస్తిత్వాన్ని పెంచుతుంది. చేతకాక చేయలేకపోవడం అమాయకత్వం, చేయగలిగి చేయకపోవడం మూర్ఖత్వం. నమో నమో సుబ్రహ్మణ్య శ్రీవరదా, ఉషోదయం మేలు కొలిపినది నీ కృతిగా. మహాత్ములు ఒక్కసారి చూసినా చాలండి మన బ్రతుకు. చిత్రం ఏంటంటే ఒక్కసారి చూడమని అడిగితే చాలు, ఆయన చూస్తూనే ఉంటాడు. అది ఒక్కసారి అంటే దీనిలో మరొక చిన్న చమత్కారం ఉంది. ఒకసారి చూడటం మొదలుపెట్టి పక్కకి తిప్పి మళ్ళీ చూస్తే కదా రెండోసారి, కానీ అలా చూస్తూ ఉంటే అది ఒకేసారి కదా, ఇంకేమున్నది ఇక్కడ, చాలా విశేషమైన అంశం ఇక్కడ. కానీ అలా చూస్తూ ఉండయ్యా అని చెప్పాడు ఇక్కడ గొప్ప. పైగా అలా చూడక్కర్లేదు, కాసింత చూసినా చాలు ఇక్కడ. పైగా చెప్పేటప్పుడు ఎంత గొప్ప మాట అంటే సంబోధనలో చమత్కారం. దయాశీల, ఎక్కడ ఏ సంబోధన చేయాలో జాగ్రత్తగా తెలియాలండి, వాడే కవి అవుతాడు. అంతేగాని గొప్ప ఆయుధాలు పట్టుకున్న సుబ్రహ్మణ్య కాసింత చూడు అంటే ఆయుధాలు పట్టుకున్న కఠినంగా ఉన్నాడు. ఇప్పుడు మీరేమడుగుతున్న దయ కదా, కనుక ఆయన క్యారెక్టర్ ఇక్కడ తగ్గట్టు చూడండి ఎంత చక్కగా సంబోధించారంటే దయాశీల కానామహానికి, అంటే దయయే స్వభావముగా కల స్వామి. శీలం అంటే స్వభావము, దయయే స్వభావముగా కల స్వామి చూడవయ్యా అని అడిగారు. చూడలేదనుకోండి ఆయనకే చెడ్డ పేరు. దయాశీల అని టైటిల్ ఉంది కదా నీకు, కనుక ఆ బిరుదుకు తగ్గట్టుగా కరుణ చూపించవయ్యా అని అడుగుతున్నారు ఇక్కడ. అంటే కరుణాస్వరూపుడువైన నువ్వు నీ చూపులతో కాసింత నన్ను కటాక్షించవయ్యా, దానితో నేను ధన్యుణ్ణవుతాను, నా జన్మ చరితార్థమవుతుంది. అంటే ఇప్పుడు రెండో మందు పుచ్చుకున్నాం. మొదటి ఔషధం ఏది? నవ్వు. రెండవ ఔషధం ఇది. దీని గురించి కూడా వేదపాదస్తవం చెప్తోంది. మధ్య మధ్యలో మనం వేదపాదస్తవానికి వెళుతున్నాం, ఇంకే స్తోత్రానికైనా వెళదాం. ఎందుకంటే సుబ్రహ్మణ్యుని తెచ్చుకోవడానికి సంపదలోంచి రత్నాలను తెచ్చుకుంటే మన తృప్తి మనది. కటాక్ష వీక్షణాపాస్త నిఖిల వ్యాధి బంధన. సుబ్రహ్మణ్య స్థుతికి ప్రధానంగా అనేక ప్రయోజనాలు చెప్పారు, కానీ ముందు బాహ్య ప్రయోజనం జబ్బులు పోగొడుతుంది, అందులో సందేహం లేదు. అందులో తిరుచెందూరు సుబ్రహ్మణ్య స్వామి రోగహరుడు. అది నిరతాఖిల రోగహారిన్, నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్. ఎక్కడో విన్నట్టుంది కదా, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రంలో చెప్తారు. నిరత అఖిల రోగహారిన్, నిరంతరం ఆయనకు అన్నదానం జరుగుతూ ఉంటుంది ఆయన క్షేత్రాల్లో. ఎందుకంటే అన్నపూర్ణ పుత్రుడు తన దగ్గరికి వచ్చిన వాడికి భోజనం లేకుండా చేయడండి ఆయన. కుక్కే క్షేత్రంలో, సుబ్రహ్మణ్య క్షేత్రంలో ఈ నిరతాన్నదానం అనేది కనబడుతుంది, స్పష్టంగా చూడవచ్చు. పైగా భోజనం దొరుకుతుందో లేదో అని దిగులు పడిన వాళ్ళకు కూడా ఎవరు పిలిచినట్టు అద్భుతమైనటువంటి భోజనం లభింపజేస్తాడు ఇక్కడ. అది స్వానుభవం, ఇంకెందరికీ అనుభవం, అందులో సందేహం లేదు. అంత స్వామి అన్నం పెడతాడండి. దానికి తోడు రోగహారిన్, నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్ అని అక్కడ కీర్తించారు ఇక్కడ. అందులో రోగహార శక్తి సుబ్రహ్మణ్యుడి వద్ద ఉన్నది ఇక్కడ. ఎందుకంటే రోగకారణమైనటువంటి ప్రధానమైన గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయగలిగే శక్తి స్వామి వద్ద ఉన్నది ఇక్కడ. ముఖ్యంగా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలో కూడా ఎన్ని రకాల రోగాలు పోగొడతారో కూడా చెప్తారు తర్వాత. కనుక ప్రధానంగా రోగహరణమే. అంతేకాదు మన జీవితంలో కూడా ప్రధానమైన బాధ రోగమేనండి, మిగిలినవన్నీ తర్వాత. ఆరోగ్యంకి మించిన ఐశ్వర్యం లేదు కదా, కనుక ఆరోగ్యం లేకపోవడమే పెద్ద దరిద్రం. అందుకే ఆరోగ్యాన్ని ప్రదానం చేయడం ప్రధానం. ఎందుకంటే ఆధ్యాత్మిక సాధన చేయాలన్నా శరీరం బాగుండాలి, అంతే కదా. ఇక్కడ బాగా తలనొప్పితో కూర్చుంటే నేను ఉపనిషత్తు చెప్పిందని వినుము అంటే కూర్చోను 2 నిమిషాలు మించి. ముందు కడుపు నిండాలి, ఒళ్ళు బాగుండాలి, అప్పుడే వేదమైన వేదాంతమైన భగవంతుడైనా, అంతే కదండి. ఇక్కడ ఒళ్ళు పని చేయక మంచం మీద ఉంటే ఎవడేం పూజ చేయగలడు ఇక్కడ. కనుక ఆరోగ్యం చాలా ప్రధానం. అది ధర్మబద్ధమైన కోరిక గనక తప్పకుండా అడగచ్చండి భగవంతుని, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అంతేకాదు మానవ శరీరం పొందాక మన నుంచి కొన్ని జరగాలి. గృహస్థ ధర్మం ప్రకారం కొన్ని, బ్రహ్మచర్య ధర్మం ప్రకారం కొన్ని, ఆయా ఆశ్రమ స్థితులు బట్టి మన నుంచి ఒకటి జరగాలి సమాజానికి. అది జరగనీయకుండా అడ్డుకునేది కూడా అనారోగ్యమే. కనుక అవి తొలగించమని అడగాలి. అవి తొలగించడంలో ఒక మందు ఆయన చిరునవ్వు, రెండవ మందు ఆయన చూపు. అందుకే కటాక్ష వీక్షణాపాస్త నిఖిల వ్యాధి బంధన. ఒక్కసారి నీ కటాక్షం లభించిందా
సర్వ వ్యాధి బంధనములు తొలగిపోతున్నాయి గనక దేవసేనాపతి స్వామిన్ అభిత్వా సూరసూను మహా అని ఇక్కడ వేదపాద స్తవంలో చెప్పినటువంటి వాక్యాన్ని మనం స్మరించుకుని ఆ కటాక్షం మనకు ఔషధంగా పనిచేయాలని ప్రార్థన చేసుకుందాం. అటు తర్వాత స్వామి 6 వదనాల్ని ముద్దాడుతున్న శివుణ్ణి చూపిస్తున్నారు. వెంటనే అడుగడుగున అమ్మని అయ్యని స్మరించడం చాలా ప్రధానం కదా. సుతాంగోద్భవో మేసి జీవాతి షడ్ఢ జపన్ మంత్రమీసో ముదా జిఘ్రతేయాన్ జగద్భార భృద్భ్యో జగన్నాథతేభ్య కిరీటోజ్వలేభ్యో నమో మస్తకేభ్య. అసలు లయాత్మకంగా చదవడం నేర్చుకుని కానీ మీరు చదువుతూ ఉంటే చదువుతున్నప్పుడు ఆనందం కలుగుతుందండి. అంత రమ్యత ఇందులో కనబడుతున్నది. ఇక్కడ సుతాంగోద్భవమేసి ఆయనకి చాలా ప్రేమ కలిగిందిట. ఎందుకంటే ఈ సుతుడు అంగోద్భవ, నా శరీరం నుంచి కలిగిన వాడు అని పరమ ప్రీతి కలిగింది. తల్లిదండ్రులకు పిల్లల పట్ల ప్రీతి ఏంటంటే వాళ్ళ దేహంలో నుంచి వచ్చినటువంటి వాడు. అందుకే ఆత్మావై పుత్రనామాస్ అనే భావం కలుగుతుంది అక్కడ. ఆ ప్రీతి చేత స్వామిని ముద్దాడుతున్నాడు. తల్లిదండ్రులు పిల్లల్ని ముద్దాడేటప్పుడు దగ్గరికి తీసుకుని తల మీద ముద్దాడతారు. శిరస్సుని మూర్కొనుట అని అంటారు దీన్ని ఇక్కడ. ఇప్పుడు స్వామివారు తలని ముద్దాడాలా, తలలని ముద్దాడాలా? తలలే ఇక్కడ. సాధారణంగా తల్లిదండ్రులు ఏం కోరుకుంటారంటే చిరంజీవ అంతే. ఎప్పుడైనా సరే పిల్లలకి ఇది ఒక్కటేనండి, దీర్ఘాయుష్మాన్ భవ చిరంజీవ అన్నారు. అందుకే ప్రవర చెప్పుకుని బ్రహ్మచారి నమస్కరిస్తే సంప్రదాయం తెలిసిన పెద్దలు దీర్ఘాయుష్మాన్ భవ అని దీవిస్తారు. చిరంజీవ సుఖీభవ, అంతేకాదని తల్లిదండ్రులు ఇంతే అంటే చాలు. అలాగా ఈయన ప్రేమతో సుతాంగోద్భవమేసి, నా శరీరం నుంచి కలిగిన వాడవైన నువ్వు జీవా, నువ్వు కలకాలం చిరంజీవిగా ఉండు అని చిరంజీవ సుఖీభవ అన్నట్లుగా దగ్గరికి తెచ్చుకున్నట్టే అని 6 ముఖాలని జపన్ మంత్రమీసో ముదా జిఘ్రతేయాన్. కుమార చిరంజీవ అనేటటువంటి దాన్ని ఒక జపంలాగా, జపం అంటే అర్థం ఏంటో ఒకదాన్ని మళ్ళీ మళ్ళీ అంటే జపం, ఒకసారి అంటే నామం, మళ్ళీ మళ్ళీ అంటే జపం. ఒక విధంగా జపం చేస్తున్నాడు శివుడు అన్నారు. ఎందుకంటే ఒకసారి అనుకుంటే 6 మార్లు అంటున్నాడు ఆయన. ఒక్కొక్క వదనాన్ని ముద్దు పెట్టుకుని కుమార చిరంజీవ కుమార చిరంజీవ అని 6 ముఖాల్ని జపన్ మంత్రమీసో ముదా జిఘ్రతేయా అన్నారు. ఇక్కడ పలుమార్లు అనడం వల్ల జపం అయిపోయింది ఇక్కడ. కానీ 6 మార్లు అదే అంటూ అని ఒక్కొక్క ముఖానికి ఒక్కొక్కటి కాదు, 6 ముఖాలకి ఒక్కొక్కటి అదే అంటున్నాడు. ముఖానికి కుమార చిరంజీవ అంటూ జపం చేస్తున్నట్లుగా 6 వదనాలని ముద్దాడుతూ ఉన్నటువంటి శివుడు, శివుని చేత ముద్దాడబడుతున్నటువంటి నీ తలలకి నమస్కారము అన్నాడు ఇక్కడ. అంటే శిరోభాగం పైదానికి వచ్చాడనమాట. తలకి నమస్కారం, శివుడి చేత ముద్దాడబడుతున్న తలలు. ఎంత గొప్ప భావం ఇక్కడ అంటే సోమాస్కంద తత్వాన్ని మనం భావించవచ్చు. సర్వాభీష్ట ప్రదాయకుడైన సుబ్రహ్మణ్యునికి నమస్కరిస్తూ స్వస్తి. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే గరుడవాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తూ గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్ప్యే చేతస్సరసిజముమానాదభవతే సుఖేనావస్థాతుం జనయ్య నజానాతి కిమహో అన్నారు. వాడు ఉన్నాడని నమ్మి నీ మనస్సన్న పుష్పాన్ని ఇవ్వరా, ఎందుకు రై అల్లరంతా అన్నారు. ఇప్పుడు వాళ్ళు తమ మనస్సరోజములను సమర్పించారు కృష్ణుడికి. వాళ్ళకి అన్ని విషయాల్లో కృష్ణుడు ఉన్నాడు, అది నమ్మకం. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆ కాళింది మడుగులో దిగి నీళ్లు తాగేశారు. ఆ నీరు విషమైపోయింది కాళీయుడున్న కారణం చేత. అందుకని వాళ్ళు వెంటనే అందులో పడిపోయి మరణించారు. పరమేశ్వరుడు అనుగ్రహించాలి అంటే ఆయన తనంత తానుగా అప్పటికప్పుడు అనుగ్రహించాలి అనుకుంటే ఆయన ప్రసన్న దృక్కులతో చూస్తాడు. ఆయన రక్షించడం అనేటటువంటి ప్రక్రియ ఎప్పుడూ చూపులతోటే ఉంటుంది. కేవలం అలా ప్రసన్నంగా చూస్తాడు. ఆయన అలా చూసిన కారణం చేత విషము అమృతమవుతుంది, అమృతము విషమవుతుంది. ఆయన ఏమైనా చేయగలడు తన చూపుల చేత. అందుకే శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగన డింబకున్నని ఉపనిషత్ రహస్యాన్ని తీసుకొచ్చి తెలుగు పద్యంలో ఇమక్షర పోతన గారు. కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు,
కేవలము తన యొక్క దృక్కుల చేత, చూపుల చేత సమస్త బ్రహ్మాండములను సృజించి నిర్వహించి లయం చెయ్యగలిగినటువంటి శక్తివంతుడు అన్నారు. కాబట్టి ఆయన తన ప్రసన్న దృక్కులతో చూశాడు. ఎందుకు చూశాడు? వాళ్ళ నమ్మకానికి చూశాడు. వాడు ఉన్నాడని వాళ్ళు నమ్మారు. అందుకని ఆయన ఎప్పుడూ చూస్తుంటాడు వాళ్ళని. వాళ్ళు బ్రతికారు. వాళ్ళు ఇప్పుడు గట్టెక్కారు. ఆయన అన్నాడు, ఇవాళ వీళ్ళు తాగారు, మరణించారు, నే బ్రతికించాను. అది నీరు. నీరు అనేటప్పటికి ఒక లక్షణం ఉంటుంది. ఈశ్వరుడు ఎందుకు జోక్యం చేసుకోవలసి వచ్చింది అంటే నీటికి ఉండేటటువంటి లక్షణాన్ని లింగపురాణం చెప్పింది. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అని. నీటికి ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే అది బ్రతికిస్తుంది. అది ఉగ్రస్వరూపాన్ని పొందితే చంపేస్తుంది. వరద వచ్చేసింది అనుకోండి చచ్చిపోతారు. సాధారణంగా నీటికి ఉండే లక్షణం ఏమిటి అంటే అది ప్రకోపించకుండా ఉన్నంతసేపు నీరు బ్రతికించే గుణంతో ఉంటుంది. అందుకే నీటికి ఈశ్వరుడికి అభేదం పంచభూతాల్లో. ఈశ్వరుడే నీటి రూపంలో ఉంటాడు. అందుకే చూడండి, ఎప్పుడైనా ఓ కుంభాభిషేకం చేయాలనుకోండి, ఏం చేస్తాం? ప్రధాన కలశాన్ని ఉంటుంది, ఆ నీటిలోకే ఆవాహన చేస్తాం. తజ్జలాన్ అని నీటికి ఈశ్వరుడని పేరు. ఈశ్వరుడే నీరు, నీటిలోకి ఈశ్వరుడు కాదు, ఈశ్వరుడు నీరుగా ఉంటాడు. అందుకే సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక, ఈశ్వరుడు నీటి రూపంలో ఉండి బ్రతికిస్తుంటాడు. వేదంలో ఒక మాట ఉంది, నీటికి ఉండే లక్షణం ఏమిటంటే పోతున్న ప్రాణాలని వెనక్కి తెస్తాయి అవి. అందుకే ఎవరైనా స్పృహ పోయిందనుకోండి, వాడికి ముందు ఏదో డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళరు, కసి నీళ్లు చల్లుతారు. ముఖం మీద నీళ్లు చల్లితే పోతున్న ప్రాణాలు వెనక్కి వస్తాయి, పోయిన స్పృహ తిరిగి వస్తుంది. నీళ్లు పడితే ప్రాణాలు నిలబడతాయి. నీళ్లు లేకపోతే ప్రాణాలు కాదు, ప్రాణాలు ఉండి అభ్యున్నతి లేదు. బతికున్నాడు, నీళ్లు లేవు, ఏం చేస్తావు? సంధ్యావందనం. సంధ్యావందనమే ప్రధానం. మీరు పూజ ఎంత చేశారన్న దాంతో సంబంధం ఉండదు. సంధ్యావందనం చేసి మీరు శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే అని బయటికి రండి, మీరు సహస్ర తులసి అర్చన చేసేసినట్టు. యజ్ఞోపవీతం వేసుకోవడం గొప్ప కాదు, యజ్ఞోపవీతం ఉన్నవాడు యజ్ఞోపవీతం ఉన్నవాడికి ఉండవలసిన కర్తవ్యాన్ని పాటించాలి, చెయ్యాలి సంధ్యావందనం. సంధ్యావందనం చెయ్యకుండా నేను కూర్చుంటానంటే కుదరదు, మహాదోషం అది. కాబట్టి ఆయన ఇప్పుడు ఆ సంధ్యావందనం చేసేటప్పుడు అర్ఘ్యం ఇవ్వాలంటే నీళ్లు కావాలి, ఆచమనం చేయాలంటే నీళ్లు కావాలి, స్నానం చేయాలంటే నీళ్లు కావాలి. నీళ్లు లేకుండా అసలు ఉద్ధరణ ఎక్కడుంది? ప్రాణాలతో ఉన్నాడు, ఆ నీళ్లు లేకపోతే ధర్మం లేదు. నీళ్లే ధర్మం, నీళ్లే అభ్యున్నతి, నీళ్లే ఇహమునందు బ్రతుకు, నీరే వంట. నీరు లేని వంక ఎక్కడి నుంచి వండుతారు? నీరు లేకుండా పెరుగు మజ్జిగ ఎందుకు అవుతుంది? నీరు లేకుండా బియ్యం అన్నం ఎందుకు అవుతుంది? నీరే సమస్తం. ఆపో వా యదగం సర్వం అందుకే వేదం. అటువంటి నీరు విషతుల్యం చేస్తే ఈశ్వరుడు అంగీకరించడు. అప్పటికీ ఇప్పటికీ ఇదే సిద్ధాంతం. ఎప్పుడైనా ఈశ్వర ఆగ్రహమునకు కారణములేవి అంటే నీటిని విషతుల్యంగా మార్చుట. 10 మంది తాగి బ్రతకవలసినటువంటి నీటిని ఏ కారణానికి అవమానించరాదు. కాబట్టి ఇప్పుడు ఆ నీటిని ఎప్పుడైతే విషంగా చేస్తున్నాడో కాళీయుడు, ఈశ్వరుడు అంగీకరించాడు. అది ఆయన చెప్పిన ధర్మానికి వ్యతిరేకంగా నడుస్తున్నాడు, అందుకు శిక్షిస్తాడు. కాళీయుణ్ణి శిక్షించాడంటే అని వినకూడదు, ఎవరైనా అంతే. నీటిని పాడు చేస్తానండి అన్నవాడికి ఎవడికైనా ఈశ్వరుడు వేసే శిక్ష అంతే. కాబట్టి ఇప్పుడు ఆయన కాళీయుణ్ణి శిక్షించాలి అనుకున్నాడు. ఆయన శిక్షించడానికి శంఖచక్రాలు ఏం పట్టుకోడు, బాలకృష్ణుడిగా ఉన్నాడు కాబట్టి లీలగా చేస్తాడు దాన్ని. కటిచేలంబు బిగించి పింఛమున చక్కం కొప్పు బంధించి దోస్తట సంస్ఫాలనమాచరించి తత్కుటశాఖాగ్రము మీద నుండి ఉరికెన్ గోపాలసింహంబు దిక్తటముల్ మ్రోయ హృదంబులో గుబగుబద్వానంబనూనంబుగన్ అన్నారు పోతన గారు. కటిచేలంబు బిగించి, అమ్మ కట్టినటువంటి ఆ పట్టు దట్టిని బాగా గట్టిగా ముడేసుకుని ఆ గోచి గట్టిగా తీసి బిగించి వెనక్కి పెట్టుకున్నాడు. కటిచేలంబు బిగించి పింఛమున చక్కం కొప్పు బంధించి ఆ జుత్తు ముడి గట్టిగా వేసుకుని ఆ నెమలీకని బాగా దోపుకున్నాడు లోపలికి. పింఛమున చక్కం కొప్పు బంధించి దోస్తట సంస్ఫాలనమాచరించి 2 భుజాలు కొట్టుకున్నాడు. ఎక్కడ ఏది చెయ్యాలో అదే చెయ్యాలి. ఎక్కడ పడితే అక్కడ ఏ చప్పుడు పడితే ఆ చప్పుడు చేయడం, ఎక్కడ పడితే అక్కడ ఎలా అంటే అలా ప్రవర్తించడం అసలు వాళ్ళకి ఆ యోగ్యత లేనివాళ్ళు అని గుర్తు.
అందుకే ఎక్కడికి మనం వెళ్ళాము అన్న దాన్ని బట్టి ధర్మం ఉంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అనిరుద్ధాయ నమః. దేవతలు ప్రార్థన చేశారు దధీచి మహర్షిని. దధీచి మహర్షి చెప్తున్నాడు, దేహం మీద చాలా ఆశ కదా, కానీ ఆ వృద్ధాప్యం వచ్చి ఇంకా చచ్చిపోతున్నాను, మూర్ఛ వచ్చినప్పటికీ జ్ఞానం పోయినప్పటికీ కూడా దేహం మీద ఆశ. ఆ మాటలు విని దేవతలు ఇలా అన్నారు, ఓ మహర్షి, మీరు భూతదయ పవిత్రమైన కీర్తి కలవారు, గొప్ప కీర్తి కలవారితో కూడా స్తుతించబడే గొప్ప పనులు చేసిన వారు మీరు. అలాంటి మహాత్ములైన మీ వంటి వారికి విడిచిపెట్టడానికి సాధ్యం కానిది ఏముంటుంది? నను స్వార్థపరో లోకో నవేద పరసంకటం యది వేదనయాచేత నేతినాహ యదీశ్వరః. లోకంలో జనులకు తాము చేసే పనే ప్రధానంగా ఉంటుంది. వారు ఇతరుల కష్టాలను తెలుసుకోరు. తెలుసుకుంటే వారు ఇతరులను ఈ విధంగా యాచించరు. దాత గొప్పవాడైతే ఇతరులు యాచించినప్పుడు కాదనుకోకుండా ఒప్పుకుంటాడు అన్నారు. అప్పుడు ఆయన వారితో, ఓ దేవతలారా, మీ నుండి ధర్మాన్ని తెలుసుకోవాలని ఇలా మాట్లాడాను. మీకోసమై నా ప్రియమైన దేహాన్ని విడిచిపెడుతున్నాను. ఈ దేహం ఎప్పుడో ఒకప్పుడు నన్ను విడిచిపెట్టేదే కదా. యో ధ్రువేణాత్మనాథ న ధర్మం న యశః పుమాన్ ఈహేత భూత దయయా సశోచ్యః స్థావరైరపి. ఓ ప్రభువులారా, ఏ మానవుడైతే భూతదయ కలిగి అనిత్యమైన దేహంతో ధర్మాన్ని ఆచరించి కీర్తిని సంపాదించకుండా ఉంటాడో అటువంటి వాడిని గురించి చెట్టు చేమలు కూడా శోకిస్తాయి. ఎంత బాగుంది చూసారా. ఏ జీవి అంటే మానవుడైతే భూతదయ కలిగి అనిత్యమైన దేహంతో ధర్మాన్ని ఆచరించి కీర్తిని సంపాదించుకోకుండా ఉంటాడు, అటువంటి వాడిని గురించి చెట్టు చేమలు కూడా శోకిస్తాయి. ఏతావా నవ్యయో ధర్మః పుణ్యశ్లోకైరుపాసితః యో భూతశోక హర్షాభ్యాం ఆత్మాశోచతి హృష్యతి. మానవుడు ప్రాణుల దుఃఖంతో తాను కూడా దుఃఖాన్ని, వాటి సుఖంతో తాను కూడా సంతోషాన్ని పొందాలి. పవిత్రమైన కీర్తి కలవారు ఆచరించే నశించని ధర్మం ఇదే. ధనము, బంధువులు, దేహము అనేవి క్షణకాలంలో ముక్కలే పోతాయే కానీ పురుషార్థానికి పనికిరావు. ఇవి ఇతరులకు మాత్రమే పనికి వస్తాయి. అయ్యో మానవుడు వీటితో పరోపకారం చేయకపోవటం ఎంతటి దైన్యం, ఎంతటి కష్టం అని ఆయన పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీహరి యందు మనస్సును లీనం చేసి దేహాన్ని విడిచిపెట్టాడు. పరమాత్మతత్వం తెలిసిన దధీచికి కర్మబంధం నాశమైపోయింది. ఆయన ఇంద్రియాలను, ప్రాణాలను, మనస్సును, బుద్ధిని వశం చేసుకొని సర్వోత్తమమైన చిత్త ఏకాగ్రతను పొందాడు. అంతకన్నా పరిశుద్ధమైన దేహం ఇంకెక్కడా లేదు. అంత శక్తివంతమైన దేహం ఈ యుగంలో అంతా కలిగినటువంటి ఈ దేహం, దేవతలకు పనికొచ్చేటువంటి దేహం, అంతకన్నా భాగ్యమే ఉంది.
జీవుణ్ణి భగవంతునిలో ఐక్యం చేసేశాడు. ఈ దేహం జారిపోయిన విషయం కూడా తెలియలేదు ఆయనకు. తర్వాత విశ్వకర్మ దధీచి మహర్షి యొక్క ఎముకలతో వజ్రాయుధాన్ని తయారు చేశాడు. దేవేంద్రుడు ఆ వజ్రాయుధాన్ని ధరించి, అంత శక్తి ఉంది ఆ ఎముకలలో, ఆ వెముకను చూస్తే పాపిష్ఠుడు నాశనం కాలిపోతాడు, అట్లా ఉంది. ఆ వజ్రాయుధాన్ని ధరించి భగవంతుడు దివ్య తేజస్సుతో వెలిగిపోతూ గొప్ప ఏనుగును అధిరోహించి ప్రకాశించాడు ఇంద్రుడు. దేవతలు ఆయనను అనుసరించారు. మహర్షులు ఆయనను స్తుతించసాగారు. మహర్షులందరూ వచ్చారు, ఎందుకంటే అక్కడ పెద్ద మహర్షి చేతిలో ఉన్నాడు కదా, అందుకని. అప్పుడు ఇంద్రుడు ముల్లోకాలను ఆనందింపజేస్తున్నాడా అన్నట్లుగా ఉన్నాడు. వృత్రుడు రాక్షస నాయకులతో కలిసి యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. ఇటువంటి వజ్రాయుధం తయారవుతుందని వృత్రుడికి ఏం తెలుసు? ఎన్ని వరాలు పొందాడో బ్రహ్ముడితో ఇప్పుడు అర్థమవుతుంది. రుద్రుడు యముడిపైకి వెళ్ళినట్టుగా కోపించిన ఇంద్రుడు వృత్రుడిని సంవధించటానికై వేగంగా వెళ్ళాడు. అప్పుడు ఆ మొదటి మహాయుగంలో, త్రేతాయుగం ప్రారంభంలో నర్మదా తీరం వద్ద దేవతలకు రాక్షసులతో భయంకరమైన యుద్ధం జరిగింది. మొదటి యుగం. ఆ యుద్ధంలో ఇంద్రుడు వజ్రాన్ని పట్టుకొని రుద్రులు, వసువులు, ఆదిత్యులు, అశ్వినీ దేవతలు, పితృదేవతలు, అగ్ని, మరుత్తులు, రుభువులు, సాధ్యులు, విశ్వదేవతలతో కలిసి శోభించాడు. భూలోకానికి రావటం కానంటే రాక్షసులకు భూలోకం కదా అప్పుడు. అందుకని భూలోకంలో దేవతలంతా దిగి ఇంత పెద్ద గొడవ అయిపోయిందిలేండి. వృత్రుడి నాయకత్వంలో నడుచుకుంటున్నటువంటి రాక్షసులు ఇంద్రుణ్ణి చూసి తట్టుకోలేకపోయారు. ఎక్కడి నుంచి వచ్చాడు మళ్ళీ పారిపోయినవాడు? అసలు మనం చూసే పారిపోయినవాడు ఎక్కడి నుంచి వచ్చాడు? దైత్యులైన నముచి, శంభరుడు, అనర్వ, దిమూర్ధుడు, ఋషుభుడు, అంబరుడు, హయగ్రీవుడు, శంకుశిరసుడు, విప్రచిత్తి, అయోముఖుడు, పులోమ, వృషపర్వుడు, ప్రహేతి, హేతి, ఉత్కలుడు, సుమాలి, మాలి మొదలైన వారు దానవులు, యక్షులు, రాక్షసులు వేల సంఖ్యలో ఇంద్రుడు సేనానాయకుడిని త్రోసుకొని ముందుకు దూసుకుపోయారు. బంగారు ఆభరణాలు ధరించి గర్విస్తున్న ఆ రాక్షసులు సింహనాదం చేయసాగారు. అన్ని వైపుల నుండి వారు దేవతలపై శస్త్రాలను వర్షంలాగా కురిపించారు. అప్పుడు దేవతలు తమ చేతి ఒడుపుతో ఆ అస్త్రశస్త్రాల వర్షాన్ని ఆకాశంలోనే ముక్కలు ముక్కలు చేసేశారు. అనిరుద్ధాయ నమః.